వచ్చి ఆయన ఏం పెట్టాం అదే అదేదో డే ఉందంటే కదా దాని పేరు రిపబ్లిక్ డే అంటారు. అరే అది రిపబ్లిక్ డే కాదు, ఇండిపెండెన్స్ డే. అదేదో డే ఉంది కదా మన బ్రిటిష్ మన కంట్రీలో నుంచి బ్రిటిష్ వాళ్ళని వాళ్ళ కంట్రీలో పంపారు కదా, వాళ్ళే మన కంట్రీలో ఉండుంటే ఎంతో డెవలప్మెంట్ జరిగేది కదా. అవునరా నిజంగా. అవునా? ఏంటి మన కంట్రీ ఎన్ని బాధపడదో మీకు తెలుసా? మన ప్రజలు ఎన్ని పోరాటాలు చేస్తే మనందరం ఇలా చదువుకుంటాం తెలుసా? నాకు తెలీదు, మీకు తెలిస్తే చెప్పండి, మంచిగా ఉంటే క్లాప్స్ కొడతాం. సరే అయితే క్లాప్ చేయడానికి నీ చేయండి, రెడీగా ఉంది. స్టార్ట్ చేయండి కానీ సోది లేకుండా ఎవరికి బోర్ కొట్టకుండా చెప్తే క్లాప్స్ ఏంటి నిలబడి నేషనల్ యాంథమ్ చెప్తాం. ఓకే డన్, దెన్ గెట్ రెడీ. అసలు మన కంట్రీ 1497 కంటే ముందు ఎంతో హ్యాపీగా ఎన్నో మంచి వనరులతో ఉంది. ఎక్కడికో పోవాల్సిన వాస్కోడిగామా మన కంట్రీకి వచ్చి నేను ఈ కంట్రీని కనిపెట్టినా అని ప్రపంచానికి చెప్పాడు. అప్పటి వరకు మనం తెలీదా సార్ వేరే కంట్రీస్కి అంటే తెలుసు, కానీ ఇండియాగా కాదు హిందుస్థాన్గా. మీరనుకున్నట్టు ఇండియా నుంచి విడిపోయింది బంగ్లాదేశ్ పాకిస్తాన్ మాత్రమే కాదు, నేపాల్ ఆఫ్ఘనిస్తాన్ కూడా మన కంట్రీలోనివే. 1497 తర్వాత ఫారినర్స్ ఇండియాలో బిజినెస్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మెల్లమెల్లగా వాళ్ళ వ్యాపారాలను విస్తరిస్తూ మనల్ని 17వ శతాబ్దంలో పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. అదే శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలోకి వచ్చింది. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వల్ల చిన్నా చితక వ్యాపారవేత్తలు, రైతులు మరియు ఎందరో నష్టపోయారు. 1750 సంవత్సరంలో రాబర్ట్ క్లైవ్ అనే బ్రిటిష్ రూలర్ మన వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు ట్యాక్సులు వేయడం, ఆ ట్యాక్సులు కట్టకపోతే భారతీయులను చంపేవాడు. అదే సమయంలో మొట్టమొదటిసారిగా ఆయన పరిపాలనలో ఉన్న ఒక సామాన్య వ్యక్తి తన స్నేహితుడితో కలిసి రాబర్ట్ క్లైవ్ మీద తిరుగుబాటు చేశాడు. వాళ్ళని రాబర్ట్ క్లైవ్ అక్కడికక్కడే అందరూ చూస్తుండగా హత్య చేశాడు. దీని మీద ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు ప్రశ్నించారు. దానికి సమాధానంగా రాబర్ట్ క్లైవ్ మరికొంతమందిని చంపేశాడు. అప్పుడు ఆ టైంలో పుట్టుకొచ్చిందే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. 73 మంది డెలిగేట్స్తో 1885లో స్టార్ట్ అయింది. వీళ్ళు బ్రిటిష్ రాజులతోటి భారతీయ ప్రజల హక్కుల కోసం మాట్లాడేవారు. 1914లో వరల్డ్ వార్ I స్టార్ట్ అయింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి సైనిక దళం అవసరమైంది. వాళ్ళ సైనికులు సరిపోలేదు. అప్పుడు భారతీయులను సహాయం కోరారు. దానికి బదులుగా మీకు స్వాతంత్రం ఇస్తామన్నారు. దానికి సరే అని ఐఎన్సి మన భారత సైనికులను యుద్ధానికి పంపించింది. బ్రిటిష్ వాళ్ళు యుద్ధం గెలిచారు, కానీ మనకు స్వాతంత్రం ఇవ్వలేదు. ఇచ్చిన మాట తప్పడంతో పాటు మన సైనిక శవాలని భారతదేశానికి రానియలేదు. దానికి బాగా కోపగ్రస్తుడైన సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏని అనగా ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించారు. మొదట్లో చాలామంది ఆసక్తి చూపించలేదు, కానీ సుభాష్ చంద్రబోస్ గారు అన్న ఒక్క మాట మన దేశ యువతను ఉర్రూతలెక్కించింది. ఆ మాట ఏమిటంటే, ఇఫ్ యూ గివ్ యువర్ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. ఆయన ఉద్దేశం ఏమిటంటే, మీరు నాతో కలిసి రండి, మీకు స్వాతంత్రం తెచ్చే పూచి నాది అని. ఈ ఐఎన్ఏ తోటి సుభాష్ చంద్రబోస్ గారు చాలామంది బ్రిటిష్ రాజులను భయపెట్టించారు. ఈ ఐఎన్ఏ వల్ల మన దేశానికి ముప్పు ఉందని బ్రిటిష్ రాజులు అప్పట్లో ప్రచారం చేయించారు. ఆ మాటలు లెక్క చేయని మన భారతీయులు బ్రిటిష్ వారిపై తిరగబడ్డారు. 1919లో రౌలట్ యాక్ట్ అని ఒక కొత్త లాను బ్రిటిష్ వారు తెచ్చారు. ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ వారిపై దాడి చేసిన, చెడుగా మాట్లాడిన వారిని అక్కడికక్కడే శిక్షించవచ్చు. దానిలో భాగంగా 2000 మంది భారతీయులను కాల్చేశారు, మరెంతో మందిని గాయపరిచారు. దాని తర్వాత నెహ్రూ గారు 26 జనవరి 1930 వరకు మన దేశానికే స్వాతంత్రం తెస్తా అన్నారు. కానీ ఎన్నో పోరాటాలు చేసినా దానికి ఫలితం రాలేదు. అప్పటికే బోస్ గారు చనిపోయారు అన్నారు. చాలామంది భారతీయులు బాధపడ్డారు. దీని తర్వాత 1939లో వరల్డ్ వార్ II స్టార్ట్ అయింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి సైనిక బలం మళ్ళీ అవసరమైంది. దాన్ని ఆసరాగా తీసుకొని మన భారతీయులు ఇదే మంచి సమయం అనుకొని బ్రిటిష్ వాళ్ళపై తిరుగుబాటు చేశారు. ఈ సమయంలో బ్రిటిష్ వాళ్ళకి తినడానికి బ్రెడ్ ముక్క కూడా దొరకలేదు. అయినా కూడా బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదలలేదు. అప్పుడు మన భారతీయులు రక్తాన్ని చిందించి చివరికి 1947 ఆగస్టు 15న అర్ధరాత్రి 12 గంటలకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ఈ స్వాతంత్ర పోరాటంలో మన 3 రంగుల జెండా కీలక పాత్ర పోషించింది. ఎన్నో విధాలుగా మార్పులు చేర్పులు చేసి చివరికి
పింగళి వెంకయ్య గారు రూపొందించిన జెండాను జాతీయ జెండాగా ఉపరాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వందే మాతరం బదులుగా జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా ప్రకటించారు. దీనిని చాలామంది భారతీయులు తిరస్కరించారు. కారణం, ఈ గీతాన్ని రాసిన నోబెల్ బహుమతి గ్రహీత అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీనిని 1913లో జార్జ్ ఫిఫ్త్ రాజు ముందు పాడారు. దీనికి బదులుగా వందే మాతరంని జాతీయ గీతంగా ప్రకటించాలని భారతీయులు అన్నారు. దీనికి బదులిస్తూ ఠాగూర్ గారు ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో ఏముందంటే, నేను రాసిన జనగణమన గీతం ఏ రాజుకు అంకితం కాదు, ఇది నా దేశానికి మరియు నా దేశ ప్రజలకు అంకితం అని ఉంది. అందుకు గాను మన ఉపరాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు జనగణమనని జాతీయ గీతంగా ప్రకటించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆగస్టు 15న మరియు జనవరి 26న పింగళి వెంకయ్య గారు రూపొందించిన మువ్వన్నెల జెండాను జాతీయ జెండాగా ఎగురవేస్తూ మరియు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన జనగణమనను జాతీయ గీతంగా పాడుకుంటూ స్వాతంత్ర దినోత్సవ సారీ సార్. బాయ్స్ అండ్ గర్ల్స్, जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे।